హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెల్లుల్లి మిరియాలతో చేసిన చికెన్ రోస్ట్ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ప్లెయిన్ రైస్లోకైనా, మనకు బగారా రైస్లోకైనా, మనకు చపాతీకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు సైడ్ డిష్ లాగా తిన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా మనకు ఒక హాఫ్ కేజీ వచ్చేసి మనకు చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని మనకు కొద్దిగా ఉప్పు వేసుకొని మనకు శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు ఈ చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. 1 అవర్ పెట్టేసుకున్న తర్వాత మనకు మసాలా తయారు చేసుకుందాం. ఫస్ట్ మనకు పచ్చిమిర్చి, మనకు అల్లం, వెల్లుల్లి, మిరియాలు, కొద్దిగా సోంపు వేసుకొని మనకు మొత్తము ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనకు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మనకు చికెన్కు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పోసుకోవాలి. తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు మనకు ఫ్రై అనేది చేసుకోవాలి. మనకు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే మనకు ఈ చికెన్ కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మనకు కరివేపాకు వేసుకోవాలి. మనకు కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి మనకు కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలి. తర్వాత మనకు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. విధంగా తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. విధంగా మనకు ఆనియన్స్ అనేది మనకు మొత్తం ఈ చికెన్కు కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనకు మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మనకు ఉడకనివ్వాలి. చికెన్ పీసెస్ అనేది ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకు ఒక కప్ వచ్చేసి పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకొని ఇందులో పోసుకొని మనకు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనకు ఈ పెరుగు పోయడం వల్ల మనకు చికెన్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనకు పెరుగు అనేది పోసుకోవాలి. తర్వాత మనకు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనకు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనకు వెల్లుల్లి మిరియాల మసాలా మనం తయారు చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం ఈ మసాలా అనేది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉడికిన తర్వాత చివరగా మనకు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తం మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి మిరియాల చికెన్ రోస్ట్ రెడీ. ఇది మనకు బగారా రైస్లోకైనా, మనకు చపాతీలోకైనా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.